దేవునికి స్తోత్రం. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 11వ వచనంలో చూసినట్లయితే, ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడి ఆదరణ లేకయున్నదానా, నేను నీలాంజనములతో నీ కట్టడలను కట్టుదును, నీలములతో నీ పునాదులు వేయుదును, మాణిక్యమణులతో నీ కోట గుమ్మములను, సూర్యకాంతములతో నీ గుమ్మములను కట్టుదును అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రశస్తమైన రత్నములతో నీకు సరిహద్దులు ఏర్పరచుదును, నీవు నీతిగల దానివై స్థాపింపబడుదువు, నీవు భయపడనక్కర్లేదు అని ఆయన మనకు వాగ్దానం చేస్తున్నాడు అనమాట. బాధించువారు నీకు దూరముగా ఉందురు, భీతి నీకు దూరముగా ఉండును, అవి నీ దగ్గరకు రానే రావని దేవుని వాక్యం సెలవిస్తూ ఆయన వాగ్దానం చేస్తున్నాడు. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు అని ఆయన వాక్యం సెలవిస్తుంది. ఆయన మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు. ఆయన మాట అవునంటే అవును, కాదంటే కాదు. ఆయన అబద్ధమాడుటకు ఆయన మనుషుడు కాదు.